హైదరాబాద్ పాతబస్తీ గాజుల పరిశ్రమలో పనిచేస్తున్న వందలాది మంది బాల కార్మికులకు క్రమంగా విముక్తి లభిస్తోంది. పోలీసు, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ, కార్మిక శాఖలు సంయుక్తంగా దాడులు నిర్వహించి బాలలను రక్షిస్తున్నారు. మహానగరంలో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనే లక్ష్యంగా పనిచేస్తామంటున్న హైదరాబాద్ జిల్లా సంక్షేమ అధికారి ఇంతియాజ్తో మా ప్రతినిధి తిరుపాల్ ముఖాముఖి. చైల్డ్ వెల్ఫేర్ ఇంతియాజ్ గారు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, మీరు ఎంతమంది బాల కార్మికులను ప్రొటెక్ట్ చేశారు ఇప్పటివరకు? సార్ ఇప్పుడు ఈ రీసెంట్గా చూసుకుంటే మనం 130 మంది పిల్లలను పట్టుకోవడం జరిగింది. గత వారం 15 రోజులను చూసుకుంటే ముఖ్యంగా 88 మంది పిల్లలను ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ తరఫున రిపాట్రియేషన్ చేస్తున్నాం. సార్ గత కొన్ని రోజులుగా అంటే సౌత్ జోన్ పోలీసులు తర్వాత మీరు అందరూ కలిసికట్టుగా ఈ పరిశ్రమల మీద దాడి చేస్తున్నారు. దాడి చేసిన ప్రతిసారి వందల సంఖ్యలో ఈ బాల కార్మికులను ప్రొటెక్ట్ చేస్తున్నారు. ఇంకా ఉన్నారా? ఇంకా ఉన్నారు సార్. దీంట్లో ఎట్లా ఉందంటే ఓల్డ్ సిటీలో అక్కడ ఒక వర్గం, ఒక కమ్యూనిటీ వర్గం డామినేషన్ ఎక్కువ ఉంటుంది. ఆ డామినేషన్లో ఎట్లా ఉంటుందంటే కింద ఫ్యామిలీ పోర్షన్ ఉంటుంది, ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్లలో ఈ బాల కార్మికులు ఉంటారు. ఏ కామన్ వ్యక్తి, ఏ ఆఫీసర్ కూడా డైరెక్ట్ ఇంట్లోకి వెళ్ళలేని పరిస్థితి. ఎన్నిసార్లు దాడులు చేశారు? ఎంతమంది ప్రొటెక్ట్ చేశారు? ఇప్పుడు రీసెంట్గా చూసుకుంటే మనం 16 ఎఫ్ఐఆర్లు చేశాం సార్. ఇప్పుడు 130 మంది వీళ్ళపైన 16 మంది మనం ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం జరిగింది. టోటల్ ఇప్పుడు వీళ్ళకు బెయిల్ కూడా రాకుండా ప్రభుత్వం సీరియస్గా తీసుకుంటుంది. ఎవరైతే బెయిల్ ప్రూఫ్స్ అన్ని కంప్లీట్గా పోలీస్ శాఖ తరఫున వాళ్ళు కంప్లీట్గా గ్యాదర్ చేస్తున్నారు. మీరు ఈ పరిశ్రమల నుంచి విముక్తి కల్పిస్తున్న బాల కార్మికులు ఏ రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు? ఏ పరిస్థితుల్లో వాళ్ళు హైదరాబాద్కు వస్తున్నారు? బాల కార్మికులు చూడండి, ముఖ్యంగా తీసుకుంటే మనకు ఎక్కువ హైదరాబాద్లో కనిపించేది బీహారీ చిల్డ్రన్స్ ఎక్కువ ఉన్నారు. వెస్ట్ బెంగాల్ చిల్డ్రన్ ఉన్నారు, ఉత్తరప్రదేశ్ ఉన్నారు. ఈ మధ్య మనం పట్టుకున్న పిల్లలు అయితే బీహార్, జార్ఖండ్, ఒరిస్సా, ఉత్తరప్రదేశ్ పిల్లలు 130 మంది పిల్లల్లో ఉన్నారు. ఒక ముగ్గురు బృందం 3 రాష్ట్రాల మూడు డిస్టిక్ల ఆఫీసర్స్ అందరం కలిసి ప్రభుత్వం మన డిపార్ట్మెంట్ కమిషనర్ గారి ఆదేశాల మేరకు వెళ్ళి అక్కడ ఉన్న సిచ్యువేషన్ అనలైజ్ చేస్తే అక్కడ ఉన్న పేదరికం వాళ్ళకు ఏంటంటే డైలీ 100 రూపీస్ కూలీ. ఇంట్లో 8 మంది ఉంటే ఆ 100 రూపాయలతో 5 కేజీస్ రైస్ ఇస్తారు. 100 రూపాయలన్నా 5 కిలోల రైస్ అన్నా ఇస్తారు అక్కడ. దాని మీదనే వాళ్ళ జీవన వృత్తి ఆధారపడి ఉంది. ఎవరో బ్రోకర్ వచ్చి మాటల్లో నేర్పించేసరికి వాళ్ళ మాటల్లో పడిపోతున్నారు. అక్కడ పోతే పిల్లలు స్కిల్స్ నేర్చుకుంటాడు, నెలకు 3,000 ఇస్తాడంటే వాళ్ళు 3,000 అంటే వాళ్ళకి చాలా పెద్ద హ్యూజ్ అమౌంట్. ఇమ్మీడియట్గా వాళ్ళ పిల్లల్ని పంపించేస్తుంది. ఇక్కడికి వస్తే మళ్ళీ అప్పుడు ఇచ్చినప్పుడు 3,000 ఇస్తున్నారు, ఇక్కడికి వచ్చాక 1 రూపాయి కూడా ఇవ్వట్లేదు. వాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు ఏ పరిస్థితులు అంటే ప్రమాదకరమైన రసాయనాల్లో పనిచేయడం కాకుండా ఉండేదానికి కూడా స్థావరం లేకుండా ఇరుకైన గదుల్లో కుక్కేస్తున్నారు. అంటే ఆ పరిస్థితులు చూస్తా అంటే మీకు ఏమనిపిస్తుంది? వాళ్ళు ముఖ్యంగా చూడండి, మార్నింగ్ 8 o'clock నుంచి రాత్రి 12 వరకు పని చేసుకుంటున్నారు. సీసీ కెమెరాస్ అవి పెట్టించుకొని ఎక్కువ చిన్నపిల్లలతోటి ఎక్కువ వర్క్ చేయించుకుంటున్నారు. ఆ చేయని పక్షంలో ఏం చేస్తున్నారంటే విపరీతంగా కొడుతున్నారు వాళ్ళని. విపరీతంగా కొట్టి రీసెంట్గా ఒక బాబుని కొడితే ఉస్మానియా హాస్పిటల్ అడ్మిట్ చేసి చనిపోయాడు. ఆ తల్లి వచ్చింది, మినిమం తీసుకెళ్లే పరిస్థితి కూడా లేదు. ఈ చైల్డ్ లేబర్ డిపార్ట్మెంట్తో పాటు పోలీసు, ఇతర శాఖలు కూడా సంయుక్తంగా ఈ దాడులు నిర్వహించి చైల్డ్ లేబర్ అనేది ఇక్కడ లేకుండా చేస్తామని చెప్తున్నారు. కెమెరామెన్ MSNతో తిరుపాల్ రెడ్డి, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.